చెరువు హాయ్ అండి, వెల్కమ్ టు శేషు తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి మీకు అర్థమైపోయి ఉంటుంది, తమ్నైల్లో చూసుంటారు కదా. మేము ఆర్యన్స్ అన్నప్రాసనకి అన్నవరం బయలుదేరాము. మేము సాటర్డే బయలుదేరాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 లోపలే బయలుదేరాలి అన్నారు. ఎందుకంటే సాటర్డే కదా, మామూలుగా 6 తర్వాత దుర్ముహూర్తాలు ఉంటాయని చెప్పి అంటారు కదా. అందుకని చెప్పి మేము 6 లోపల బయలుదేరాలని 5:30 కల్లా మేము బయలుదేరాము. మేము బయలుదేరేటప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది, చాలా మబ్బుగా ఉంది. మార్నింగ్ కదా, అప్పుడే తెల్లారుతుందనమాట. మబ్బుగా ఉంది, ఫుల్గా వర్షం అయితే బాగా పడుతుంది. కొంచెం మేము వెళ్ళే దారిలో వీడియో తీసామన్నమాట. క్లైమేట్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది, మబ్బు బాగా ఉంది. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, కంచెంచర్ల దగ్గర, అక్కడ అన్నమాట. విడిగా చూస్తే చాలా బాగుంది విగ్రహము. ఇంకా మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందని నాకైతే తెలియదు, కానీ ఫుల్గా వర్షం పడుతుంది. ఆర్యన్స్, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నవరం. ఎందుకు వెళ్తున్నారు? అన్నప్రాసనకి. ఎవరన్న ప్రశ్న? నాది. అవునా, ఎప్పుడు? రేపు. ఏం తింటావు ఫస్ట్? అన్నం, పాయసం. హ్యాపీయా? హ్యాపీ. ఎంజాయ్. సో హ్యాపీ, సో ఎంజాయ్. మేము ఇప్పుడు విజయవాడ హైవేలో ఉన్నాము, అన్నవరం వెళ్ళే రూటు. ఆంజనేయ స్వామి విగ్రహం దాటేసిన తర్వాత విజయవాడకి ముందు మనకి రైట్ లెఫ్ట్ కొండలు కనిపిస్తాయి కదా, చాలా మంచిగా అనిపించింది. మాకైతే అరకు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏంటిది, దేనికి వెళ్తున్నారు బిన్ని? ఇప్పుడు ఆన్ ది వేలోనే కాబట్టి మేము మధ్యలో చిన్న తిరుపతి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అన్నవరం వెళ్దాం అనుకున్నాము. అందుకని చిన్న తిరుపతిలో ఒకసారి ఆగి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అన్నవరం బయలుదేరాము. అవుతున్నాడు వాడు, ఇటు తిప్పు అని. గోవిందా 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 గో. గౌతమి, నువ్వు కూడా పెట్టించుకో. పెట్టించుకో. ఇంక పెట్టి వచ్చాంగా. ఆర్యన్స్ ఇప్పుడు మేము అన్నవరం రీచ్ అయిపోయాము. మేము నైట్ 9 అయింది అన్నవరం వచ్చేటప్పటికి. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30కి వీడియో తీసాను అనమాట. ఫుల్గా వర్షం పడుతుంది, చాలా బాగుంది చూడటానికి. అక్కడ కనిపించేది అన్నవరం టెంపుల్. ఇది మేము రూమ్ తీసుకున్నది కొంచెం హైట్లో ఉందన్నమాట, అందుకని చెప్పి వ్యూ చాలా బాగుంది. నేను తర్వాత కూడా తెల్లారిన తర్వాత కొంచెం క్లిప్ యాడ్ చేస్తాను, తీసాను. పక్కనే లేక్ కనిపిస్తుంది, చాలా బాగుంది చూడటానికి.
the answer to every గట్టిగా ఆరెంజ్ కి ఆమె పెట్టడానికి స్టార్ట్ అవుతున్నాం. ఆరెంజ్ ఎవరు? ఆరెంజ్ బుడ్డిబాబు. చెప్పులు అక్కర్లే. Start. We are going to Annaprasanna for Aryan's Kartikeya at the place Annavaram Sri Satyanarayana Swami Sannidhi. జై Govinda. గోవిందా Edukondavada Venkatramana గోవిందా గోవిందా. Om Satyadevaya Namaha. Satyadevaya Namaha. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ముందుగా మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి వెళ్తున్నాము. వీడేమో పడుకుని పోయాడు. అన్నప్రసన్న పడుకున్నాడు. వర్షాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాకు తెలిసి అయితే మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ రీచ్ అయ్యేదాకా కూడా వర్షం పడుతూనే ఉంది. చాలా బాగుంది. మేము ఈ అకేషన్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మన బుడ్డిగాడిని చాలా జాగ్రత్తగా గొడుగులో తీసుకెళ్తున్నాము, ఎందుకంటే వర్షం ఫుల్గా పడుతుంది కదా. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత అన్నప్రాసన వేరే ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఆరెంజ్ బుడ్డిగాడు ఏమేమి పట్టుకున్నాడంటే, ముందుగా బుక్ పట్టుకున్నాడు, తర్వాత పరవన్నం పట్టుకున్నాడు, తర్వాత పెన్స్ పట్టుకున్నాడు, తర్వాత బంగారం పట్టుకున్నాడు. అదన్నమాట. లాస్ట్ టైం అన్న ఆ చెట్టు దగ్గర దిగాం. ఇటు చూస్తూ వెళ్ళండి. హనీ హనీ వదులు, లంగా వదులు, లంగా వదులు. వీళ్ళు ఎక్కడ వెలిగిస్తున్నారు?
పైన చెట్టు కొట్టి పైకి పెట్టి కొట్టావా పూజ అన్నప్రాసన రెండు అయిపోయిన తర్వాత మేము కొండ దిగి కిందకు వచ్చాము. రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పారు పైన అడిగితే. ఇక్కడ నుంచి ఫుడ్ తినేసిన తర్వాత తలుపులమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. తలుపులమ్మ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అంట. మేమైతే ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ అన్నవరం నుంచి చాలా దగ్గర అన్నమాట. అక్కడికి వెళ్ళే వేలో మొత్తం అడవిలాగా కనిపిస్తుంది. చాలా బాగుంది క్లైమేట్. దాంట్లో వర్షం కూడా పడుతుంది కదా, మాకు చాలా బాగా అనిపించింది. బాగా మంచు మాకైతే అరకు అలా చూసినట్లు అనిపించింది. మా డాడీ వాళ్ళు ఎక్కిస్తే 100 రూపాయలు తీసుకుంటే ఎక్కాల్సిందే, ఎత్తుకుని తీసుకెళ్తారేంటి? మేము పడుతున్నామా? నుంచో చోటు అందరం బయట ఇట్నుంచండి. రావడం వచ్చేళ్ళడం కూడా అయిపోయిందా? ఇక్కడ దాకుంది అదంతా. అప్పుడు అదంతా వచ్చాం కదా మనం. అదంతా రావాల్సింది ఇక్కడి నుంచి వచ్చాం. ఓకే ఓకే. అదంతా వస్తే ఇంకా అయిపోవాలి. అది పైకి తీసాను. మేము రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడ అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ రోజు గురు పౌర్ణమి కావడంతో ఆ రోజు అమ్మవారి గుడి అంతా అలంకరణ చేశారు. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ మౌనస్వామి విగ్రహం ఉంటుంది కదా గుడి ఎదురుగా, అక్కడ ఒక మామగారు కూర్చుని ఉంటుంది. ఆర్యన్స్ మామగారు మాట్లాడుతుంటే పక్కపక్క నవ్వుతున్నాడు. ఏదో అడుగుతా ఉంది ఆవిడ, మంచిగా మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడికి వెళ్ళిన రోజు గురు పౌర్ణమి అండ్ నవరాత్రులు, వారాహి నవరాత్రులు చివరి రోజు అన్నమాట. మొత్తం గుడంతా వెజిటేబుల్స్తో అలంకరణ చేశారు. చాలా బాగుంది. మేము చాలా లేట్ నైట్ అయింది వెళ్ళేటప్పటికి. ఇంకా బయటకు వచ్చేసరికి మామగారుతో చాలాసేపు మాట్లాడాము. ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎక్కడో చోట వీడియో నచ్చి ఉంటుంది కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అందరినీ ఇలాగే అంటాడా?